శ్రీకాంత్ పరిచయం అయినప్పుడు కూడా నా ఇంత ఫేమస్ అవుతుందని అనుకోలేదు. శ్రీకాంత్ నన్ను చాలా టార్చర్ పెట్టాడు, నేను చెప్పుకోలేకపోతున్నాను, చాలా కొట్టాడు. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ప్రేమించిన అబ్బాయిని అనుకున్నది సాధించినప్పుడు ఆ సంతోషమే వేరుంటుంది. ఇలాంటి నా కొడుకులు జీవితంలో భూమి మీద బతికి వేస్ట్ అండి. శ్రీకాంత్ 2 years బ్యాక్ పరిచయం అండి నాకు. ఈ ప్రేమ అనేది 2 సంవత్సరాలు అనేది రాంగ్ అండి. నేను నెల్లకుంటలో ఉన్నప్పుడు మా ఇంటి దగ్గర శ్రీకాంత్ ఉండేవాడు, సో నాకు అలా పరిచయము. ఖచ్చితంగా ట్రాప్ చేయబడ్డది, ఖచ్చితంగా ఎన్నో ఉన్నాయి. రేపు నా బిడ్డను కూడా మంచి చూసుకున్నట్టు నేను నమ్మలేను. ఆయన మీద ఇంకెన్నో రూమర్స్ కూడా ఉన్నాయి. ఇంత బాధ ఎందుకు అంటే ఒక ఆడపిల్లనై ఉండి ఇంత సెలబ్రిటీ స్టార్టం ఉండి ఇంత ఉన్నా కూడా ఒక అబ్బాయితో దెబ్బలు తిని ఒక అబ్బాయితో ఎన్నో మాటలు పడాల్సి వచ్చింది. శ్రీకాంత్ అనే అబ్బాయితో ఎన్నో దెబ్బలు తిన్నాను, ఎంతో టార్చర్ అనుభవించాను. మధుప్రియ వాళ్ళ అమ్మ నాన్న మోసం చేసింది, చీటర్ అని, అది అని, ఇదని. ఒకవేళ నేను మా అమ్మ నాన్న మోసం చేస్తుంటే ఎక్కడో గుళ్ళో పెళ్లి చేసుకుని ఎవరు కనిపించకుండా తిరిగేదాన్ని. అమ్మాయి నన్ను ఎదిరించి పెళ్లి చేసుకున్నాను. మీడియా అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు, స్పెషల్ థ్యాంక్స్ అండి అందరికి కూడా. మీడియా తరపు నుంచి కన్న తల్లి బాధకి నేను పెద్ద క్షమాపణ కోరాల్సింది మా అమ్మకి మా నాన్నకి. అందరు చేసినట్టే అమ్మ నాన్న తెలియకుండా పెళ్లి చేసుకుని చాలా చేశాను. బట్ మా అమ్మ నాన్న మోసం చేయొద్దు, మా అమ్మ నాన్నకి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎంతో కష్టాలు పడి నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చారు. ఆ కష్టానికి మా అమ్మ నాన్న బాధ పెట్టొద్దని నేను చాలా ప్రయత్నించాను, చాలా రకాలుగా చెప్పాను, అయినా కూడా వాళ్ళు వినలేదు. నన్ను ఒక్కసారి కూడా అడిగింది లేదు, ఒక్కసారి కూడా ఆయన వచ్చి అడిగింది అడుగు. మధుప్రియ కూడా చెప్పిందా నాన్నకి ఇట్లా అంటే నేను కాదన్నట్టు అయితే మాత్రం కాదు. ఎవరిది వాళ్ళకే, ఎవరి లైఫ్ వాళ్ళకే. సో ఏంటంటే నన్ను కెరియర్ గురించి కాదు, వాళ్ళు నన్ను మార్చుదామనే ఒక ప్రయత్నం, మార్చుదామనే ప్రయత్నం కోసం కొంచెం టైం అడిగారు నన్ను. మధుప్రియ నన్ను ఎప్పుడు అడగలేదు. జీవితంలో నేను ప్రతి క్షణం చెప్పే మాట మధుప్రియకు, జీవితంలో నాన్న నీకు కుక్కని కుక్క నాకు ఇష్టం అంటే కుక్కలు చేస్తాన సందర్భాలు ఒక 100 ఉంటాయి మధుప్రియకు. కుక్క 100 అరుస్తుంది, 100 అరిచినంత మాత్రం నా కుక్కను పట్టుకుంటే నేను కూడా కుక్కనే అయిపోతానండి. మధు నువ్వు కుక్కని తీసుకురారా, నేను నీకు చేస్తా, నీకు నచ్చినప్పుడు నువ్వు, అదే నాకు కులంతో సంబంధం లేదు. ఇలాంటి నా కొడుకులని ఏం చేసినా తప్పే అని నా ఫీలింగ్ అండి. సార్ అమ్మ నాన్న ఇలా చేసింది, మోసం చేసింది అనడము, మా నాన్నకి ఎదిరించి మాట్లాడేంత ధైర్యం నాకైతే లేదు. ఒకవేళ ఎవరైనా ఒక ఆడపిల్లని ఇలా మాట్లాడే కంటే ముందు మీ ఇంట్లో కూడా ఒక ఆడపిల్ల ఉంటుంది, ఒక అమ్మాయినా, తల్లైనా, చెల్లైనా, ఎవరైనా కూడా ఉంటారు. సో ఒక ఆడబిడ్డని నిందించే ముందు మన పరిస్థితి ఏంటి, మన ఫ్యామిలీస్ ఏంటి. ఆడపిల్లలు ప్రేమించండి, ప్రేమించకండి అని చెప్పట్లేదు. ప్రేమించిన అమ్మ నాన్న ఓకే అంటేనే పెళ్లి చేసుకోండి. నేను 6 నెలల్లో మా డాడీ వద్దు బిడ్డ ఇంత తొందరగా పెళ్లి చేసుకోకు అని మా అమ్మ నా కాళ్ళు పట్టుకున్నా నేను ఎప్పుడు వినలేదండి. ముఖ్యంగా నేను శ్రీకాంత్ ఎంచుకోవడంలో అసలు ఎందుకు మధుప్రియ ఈ అబ్బాయిని ఎంచుకోవడానికి కారణం ఏంటి? వాడేంది చెప్పేది నా గురించి మాట్లాడే రైట్ కూడా నా కొడుక్కి లేదు. నేను ఇప్పుడు చెప్తున్నా, నా గురించి మధుప్రియ అనే ఈ అమ్మాయి గురించి మాట్లాడే రైట్ కూడా శ్రీకాంత్ గారికి లేదు. నేను ఫైనల్ గా చెప్తున్నా ఇదే మాట. నాకు మా అమ్మ నాన్న తర్వాత అంతే స్థాయిలో నాకు ప్రేమ కానివ్వండి, మాట్లాడే విధానం కానివ్వండి, ఇంకేదైనా మంచిదే నాకు అంత స్థాయిలో. సో మా నాన్న తర్వాత నేను ఫీల్ అయింది శ్రీకాంత్ ని. నా గురించి మాట్లాడే రైట్ కూడా నా కొడుక్కి లేదు. మధుప్రియ అనే ఈ అమ్మాయి గురించి మాట్లాడే రైట్ కూడా శ్రీకాంత్ గారికి లేదు. సో నా లైఫ్ లో శ్రీకాంత్ ఉంటే బాగుంటుంది అనుకున్నాను. శ్రీకాంత్ తో అది కష్టమైన సుఖమైన శ్రీకాంత్ తోటి అనుకున్నాను కాబట్టి ఇంత దూరం వచ్చాను. శ్రీకాంత్ నన్ను చాలా టార్చర్ పెట్టాడు, నేను చెప్పుకోలేకపోతున్నాను, చాలా కొట్టాడు. సో ఫైనల్లీ ఫ్యూచర్ లో కూడా నా కెరియర్ ఇంత ముందు ఎలా ఉందో, అమ్మ నాన్న ఉన్నప్పుడు ఎలా ఉందో, శ్రీకాంత్ ఉన్నప్పుడు కూడా అలానే ఉంటుందని అనుకుంటున్నాను. అమ్మ నాన్నకి స్వార్థం ఉండదండి, ప్రతి ఒక్కరికి స్వార్థమే ప్రపంచంలో. ఇలాంటి నా కొడుకులు ఉన్నంత కాలం సమాజం మారది, ఆడపిల్లలకి స్వేచ్ఛ అనేది రాదు.